నమస్తే. గవర్నమెంట్ మిడ్ డే మీల్స్ ని అంటే మధ్యాహ్న భోజన పథకాన్ని పిల్లలతో పాటు ఉపాధ్యాయుని కూడా తినాలని చెప్తుంది. సో దానిపైన మీ ఒపీనియన్ తీసుకుంటున్నాం. మనమైతే ఇప్పుడు అయితే కల్లూరు శాంతినగర్ లో ఉన్నాం. ఆ వార్డ్ కల్లూరు మున్సిపాలిటీలోనే 19వ వార్డు లో ఉన్నాం. ఖమ్మం పార్టీ అండ్ వీరాస్వామి గారితో ఉన్నాం. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే మధ్యాహ్న భోజన పథకం టీచర్స్ కూడా తినాలి అంటుంది. టీచర్స్ ఏమో మాకు పోతే అంటున్నారు, మనకైతే తెలియదు. సో ఇక్కడ వీరస్వామి గారు అండ్ రాధా గారు ఉన్నారు, కౌన్సిలర్. చెప్పండి వీరస్వామి గారు, ఇప్పుడు యాక్చువల్ మన స్కూల్ ఉంది శాంతినగర్ స్కూల్, కల్లూరు ప్రైమరీ స్కూల్లో ఈ స్కూల్ చాలా బాగా నడుస్తుంది అని అంటారు. సో పిల్లలు కూడా అంతా మన కాలనీవాసులు వెళ్తుంటారు. సో మధ్యాహ్న భోజన పథకం అన్నం పెడుతున్నారు, ఉదయం అల్పాహారం కూడా ఇస్తున్నారు. సో టీచర్స్ కూడా తింటే బాగుంటుంది ప్రభుత్వం అని దాన్ని అమలు చేస్తూ ఉంటుంది. టీచర్స్ ఏమో మాకేమో వద్దా అంటున్నారు. అసలు టీచర్స్ తినటం వల్ల లాభం ఏంటి, వాళ్ళు తినుకుంటే ఏంటి పరిస్థితి చెప్పండి. టీచర్స్ తినటం వల్ల పిల్లలకు కూడా ఆరోగ్యకరమైన ఆహారం వస్తుందని చెప్పేసి మాకు కూడా ఆలోచన ఉందండి. నమ్మకం కలిగింది. టీచర్స్ తింటేనే బాగుంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పెట్టింది కూడా కరెక్టే ఇది. ఎందుకంటే టీచర్ కూడా తింటున్నారంటే అక్కడ స్కూల్లోని మంచి ఆహారం ఉందని చెప్పేసి మా పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఉంటారని చెప్పేసి మాకు కూడా ఆలోచన ఉంటుంది. అందుకోసం టీచర్స్ కూడా అక్కడ భోజనం టిఫిన్ అన్ని తినడం బాగుంటది. సో తినాలంటారు. తినాలా బాగుంటది. పిల్లలకు కూడా మాకు మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇస్తారని చెప్పేసి మాకు కూడా నమ్మకం ఉంటది. ఓకే, వర్కర్స్ కూడా శాలరీ సరి రావట్లేదు అంటున్నారు, అది కూడా రిలీజ్ చేస్తే బెటర్ అంటారా? మరే వాళ్ళకి ఇవ్వాలండి, కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే పాపం కష్టపడి పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారం అందజేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉండాలి కండి. జీతాలు కంపల్సరీగా ఇవ్వాల్సిందే. గవర్నమెంట్ పట్టడం కూడా ఈ పథకం చాలా మంచిగా ఉంది, అందరికీ బాగుంటది టీచర్లు తింటే. సో మనం మాట్లాడదాం. ఏం పేరు నాన్న నీ పేరు? మహిపాల్. ఏ క్లాస్ నువ్వు? 4th క్లాసా? ఓకే. ఏం కూర ఈరోజు? బెండకాయ కూర. సో ఇప్పుడు బెండకాయ ఎట్లుంది కూర? బాగుందా? అన్నం మంచిగా ఉంటుందా? అన్నం కూర సరిపోని పెడుతున్నారా? ఓకే. నీ పేరు? స్నేహిత. ఏ క్లాస్? 4th. ఓకే. ఫుడ్ బాగుందా? ఏం కూర? బెండకాయ. ఉదయం రాగి జావా. వెరీ గుడ్. ఇక్కడ మనము బిఆర్ఎస్ నాయకులు కొరకొప్సు ప్రసాద్ గారితో ఉన్నాం. మన శాంతినగర్ లో ఉన్నాం. బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి. సో ఒకసారి మాట్లాడదాం. కొరకొప్పు ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంతవరకు అయితే పిల్లలకే పెట్టుండేది. సో ఇప్పుడు టీచర్స్ కూడా తినాలని ఒక ఆర్డర్ వేసింది. సో పిల్లలతో ఉపాధ్యాయులు కలిసి తింటే మంచిది అంటారా, ఏమంటారు? అది మధ్యాహ్నం భోజన పథకం అనేది గతంలో పిల్లలకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ ఉపాధ్యాయులు ప్లస్ అదే విధంగా అందించాలనే ఒక ఉద్దేశంతో చేసినట్టుగా చూసాం పేపర్లోని, మీడియాలోని. మరి ఆ ఉద్దేశం అనేది ఒక రకంగా బాగానే ఉంటది. అది ఒక రకంగా పిల్లలకు కూడా నాణ్యమైన భోజనం అందడానికి ఇదొక అవకాశంగా ఉంటది. కాబట్టి టీచర్స్ చేస్తున్నప్పుడు పిల్లలకు కూడా నాణ్యమైన భోజనం అందడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కూడా తగు విధంగా చర్యలు తీసుకోవాలి. మరి ఇదే రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి పిఆర్సీ కానీ ఇతరత్ర ఏదైతే సదుపాయాలు గవర్నమెంట్ నుంచి ఉన్నాయో ఈ టీచర్స్ కి ప్లస్ ఏదైతే భోజనం అందిస్తున్నారో వంట వండేటువంటి వారికి కూడా ఈ యొక్క రావాల్సిన నిధులు ఏమైనా సమకూరిస్తే అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఎర్రబోయినపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ పీజీహెచ్ఎం గారు పవన్ కుమార్ గారితో ఉన్నాం. సో సార్ నమస్తే. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం మధ్యాహ్న భోజనాన్ని పిల్లలతో కూడా కలిసి తినాలంటుంది. టీచర్స్ ఏమో వాళ్ళ ఒపీనియన్ సరిగ్గా చెప్పట్లే, అంటే మేము ఎందుకు తినాలి అనే టైప్ లో మాట్లాడుతున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్. పిల్లలతో పాటు తినేది ఎప్పుడు ఇష్టం ఉన్నది. ఒక హెచ్ఎం గారు ప్లస్ ఒక స్టాఫ్ మెంబర్, ఇన్ఛార్జి స్టాఫ్ మెంబర్ కానీ అదర్ స్టాఫ్ మెంబర్ కానీ తినాలని ఎప్పుడో ప్రభుత్వం చెప్పకుండా మీరు తింటున్నారా? ముందు నుంచే ఉన్నది. ఓకే, ముందు నుంచే ఉన్నది. కాకపోతే టోటల్ స్టాఫ్ ని తినమని లేదు. ఇప్పుడు ఒక హెచ్ఎం ఒక స్టాఫ్ మెంబర్ తినాలనేది తింటున్నాం, మేము పే చేస్తున్నాం. ఇప్పుడు అందరినీ తినమని అంటున్నారు. వాళ్ళ విల్లింగ్నెస్ బట్టి తినొచ్చు అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే కొంచెం నాణ్యమైన భోజనం ఉంటుంది, చేయగలుగుతారు. ఇక్కడ కూడా మా ఎర్రబెంపల్లిలో కూడా ఎప్పుడు మేము దాన్ని పాటిస్తూనే ఉన్నాం, రెగ్యులర్ గా ఉన్నది. మంచి మీల్స్ అందిస్తున్నాం మేము వాళ్ళకి.
నాణ్యమైన భోజనం ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఏదైతే మెనూ ఉందో ఆ మెనూ ప్రకారం మేము చేస్తున్నాం. సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే యాక్చువల్ గా పిల్లలే తింటే సో సరిగా వండుతున్నారా లేదా అనే ఫీల్ ఉంటుంది. సో టీచర్స్ కూడా తింటే వాళ్ళు వండేవాళ్ళు కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు కానీ చాలా కేర్ తీసుకుంటారని ఉద్దేశంతో ప్రభుత్వం అంటున్నట్టుంది. అట్లేం లేదండి, అట్లేం లేదు. మేము తినకున్నా కానీ పిల్లలకు మాత్రం మంచిగా వండి పెడతారు. దట్టు మా స్కూల్ స్పెషల్. వాళ్ళకి ఏదన్నా ఉన్నా కానీ ఇప్పుడు బుధవారం మిక్స్డ్ వెజిటబుల్ ఇది ఉంటుంది, తర్వాత వెజిటబుల్ బిర్యానీ ఉంటుంది గురువారం నాడు, సోమవారం నాడు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ ఉంటాయి. ఇటువంటివన్నీ మా షెడ్యూల్లో ఉన్న ప్రకారంగా మేము ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. మంచి భోజనం మా దగ్గర అందిస్తూనే ఉన్నాం. సో ఇంకా మీరు ఏమైనా స్పెషల్ గా అయితే వేయట్లే కానీ దాంతో పాటు మేము ఏంటంటే సాంబార్ ఉన్నప్పుడు మేము మా స్కూల్లో మామిడికాయ పచ్చడి అనేది చేయించాం. గోంగూర పచ్చడి అనేది అంటే మీరు ఓన్ గా చేయించి పిల్లలకి మా ఇంట్రెస్ట్ తోనే, అది స్టాఫ్ ఇంట్రెస్ట్ తోనే మేము చేయించి పిల్లలకి అందుబాటులో ఉంచాం. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు ఏ పచ్చడి అయినా వాడుకోవచ్చు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే వెజిటబుల్ కర్రీ కంటే గోంగూర పచ్చడి కాకపోతే మిక్స్డ్ ఉన్నప్పుడు కిచిడి ఉన్నప్పుడు గోంగూర పచ్చడితో మంచిగా తింటున్నారు. సో వాళ్ళ మెనూ కాకుండా అడిషనల్ గా మీరు మామిడికాయ చట్నీ చేయించాం పిల్లలకి. ఇప్పుడు తినొచ్చు, స్టాఫ్ కూడా తినొచ్చు, తినడానికి ఏం లేదు. కానీ దీనికంటే ముఖ్యంగా అందరూ అంటే స్టాఫ్ మధ్యలో ఉన్నది కొత్త విధంగా మాకు ఇచ్చి పెట్టాలని ఏం లేదు. తింటారు అందరు స్టాఫ్ మెంబర్స్ టేస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.